మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మర్చిపోయిన చిత్రం మగధీర. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల కలెక్షన్లు రాబట్టి తెలుగు చిత్రాల స్థాయిని పెంచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా, రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించి దర్శక ధీరుడు అనే బిరుదుని కైవసం చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా మళ్ళీ రాజమౌళి సినిమా చేస్తారని 7 ఏళ్లుగా మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా ఇక రాదని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మగధీర మేకింగ్ సమయంలో రాజమౌళి పనితీరుని అల్లు అరవింద్ అభినందించకపోగా అవమానించారని వెల్లడించారు. అందుకే ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేయకూడదని జక్కన్న డిసైడ్ అయినట్టు సమాచారం. ఇక చెర్రీతో అనుభవం రాజమౌళికి గొప్ప పాఠమయ్యిందట. పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో మూవీ కావడంతో చెర్రీ నటించేందుకు చాలా కష్టపడ్డాడని, అతనితో కావాల్సిన నటన రాబట్టుకోవడానికి రాజమౌళి నానా తిప్పలు పడ్డారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సో అతనితో కూడా సినిమా తీయడని స్పష్టం చేశాయి. అందుకే మెగా అభిమానులకు రాజమౌళి రామ్ చరణ్ల కలయికతో మళ్ళీ సినిమా చూసే అవకాశం ఉండదట.